తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న హత్యలు అత్యంత పాశవికంగా జరుగుతున్నాయి. దారుణాతి దారుణంగా అత్యంత కిరాతకంగా చంపుతున్నారు. తాజాగా నిజామాబాద్ ప్రాంతంలో జరిగిన హత్య భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఉంది. ఓ మహిళను దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. హత్య చేసిన తర్వాత ఆమె తలను మొండెం నుండి వేరు చేశారు. అంతేకాకుండా ఒక చెయ్యి మరో చేతి వేళ్లను కూడా నరికివేశారు. మృతదేహం నగ్న స్థితిలో పడి ఉండటం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిజామాబాద్ జిల్లాలో అత్యంత పాశవికమైన సంఘటన చోటు చేసుకుంది. నవీపేట మండలం ఫకీరాబాద్ మిట్టాపూర్ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. బాసర ప్రధాన రహదారి సమీపంలో మొండెం మాత్రమే ఉన్న మహిళ శవాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగులు మహిళను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఆమె తలను మొండెం నుంచి వేరు చేశారు. అంతేకాకుండా ఒక చెయ్యి మరో చేతి వేళ్లను కూడా నరికివేశారు. మృతదేహం నగ్న స్థితిలో పడి ఉండడం చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూజ్ టీం డాగ్ స్క్వాడ్తో ఆధారాల కోసం గాలింపు చేపట్టారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్య స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతురాలిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మృతి చెందిన మహిళ ఎవరు, ఆమెను ఎక్కడో హత్య చేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారా, డెడ్ బాడీ నగ్నంగా ఉండడంతో అత్యాచారం ఏమన్నా జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం మొండెం మాత్రమే కనిపించడంతో మహిళ తల కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి తెలియజేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే ఇదే ప్రాంతంలో ఇద్దరు మహిళలు హత్యకు గురి కావడం స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుస ఘటనలతో తమ భద్రతపై భయం నెలకొందని వారు వాపోతున్నారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.